హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా నిన్న ఎంఐ మ్యాచ్ గురించి కూడా వీడియో అయితే చేయలేదు. సో ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ రెండు కలిపి చేసేస్తాను. ఎంఐ మ్యాచ్ గురించి మరీ ఎక్కువగా అయితే మాట్లాడను. ఆర్సీబీ మ్యాచ్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇవాళ మ్యాచ్ కాబట్టి. బట్ ఏంటంటే నిన్న నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను. ఇంకా తర్వాత ఇవాళ పొద్దున్న చేద్దాం అంటే వేరే వర్క్స్ ఉండి అవ్వలేదు. ఇంకా అందుకే రెండు కలిపి ఇప్పుడైతే చేసేస్తున్నా. బేసిక్గా నేనేమంటానంటే కేకేఆర్ టీము అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసింది అని అయితే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కొట్టింది 169 రన్సే. 170 రన్స్ టార్గెట్ అనేది ఈ ఐపీఎల్లో, ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్లో చాలా అంటే చాలా సింపుల్ టార్గెట్ అని చెప్పొచ్చు. సో చాలా ఈజీగా కొట్టేస్తారులే అమ్మాయి వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్కి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బేసిక్గా బౌలింగ్ కొంతవరకు పర్లేదు. బుమ్రా బాగా బౌలింగ్ వేశాడు. తుషారా కొంచెం గట్టిగా సమర్పించుకున్నా కూడా 3 వికెట్లు అయితే తీశాడు. అండ్ ఆ తర్వాత చావ్లా చాలా బాగా బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లకు 15 రన్ల నుంచి 1 వికెట్ తీయడం జరిగింది. నమన్దీర్ కూడా పర్లేదు, గట్టిగా ఇచ్చుకుంది అయితే హార్దిక్ పాండ్యా అండ్ కోయిట్జీ అండ్ తుషారా. హార్దిక్ పాండ్యా అసలు ఎందుకు అన్ని ఓవర్లు బౌలింగ్ వేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వికెట్లు అయితే పడుతున్నాయి, నేను కాదన్ను. నరేన్ వికెట్ కూడా తీశాడు, నేను కాదన్ను. కానీ బట్ స్టిల్ రన్స్ మాత్రం గట్టిగా వెళ్ళిపోతున్నాయి. అది అనవసరం. అండ్ దానికి తగ్గ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందంటే అది లేదు మళ్ళీ. సో అది మ్యాటరు. కానీ బేసిక్గా మనం అందరం కూడా హార్దిక్ పాండ్యాని ఫోకస్ చేసి హార్దిక్ పాండ్యా సరిగ్గా ఆడట్లేదు, హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ ద గేమ్, ఫినిషింగ్ ద ఓన్ టీమ్, ఇట్లాంటి కొన్ని కామెంట్స్ చూస్తున్నాను నేను బయట. బేసిక్గా హార్దిక్ పాండ్యా మీద బాగా ఫోకస్ అయిపోయి అందరూ కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయట్లేదు. అసలు రోహిత్ శర్మ ఏం ఆడుతున్నాడని నాకు అర్థం కాలే. ఒక్క మ్యాచ్లో సెంచరీ తప్ప తన నుంచి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. అండ్ తను చేసిన సెంచరీ కూడా విన్నింగ్ కాజ్లో లేదు. అది తను కూడా ఆ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది సిఎస్కేతో మ్యాచ్లో కదా, సిఎస్కే గెలిచింది ఆ మ్యాచ్, అండ్ అది కూడా వాంకడేలోనే. సో నేనేమంటున్నానంటే ఫోకస్ అంతా కూడా హార్దిక్ పాండ్యా మీదకి వెళ్ళిపోయింది. కానీ లిటరల్లీ చెప్పాలంటే రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సో అసలు ఇండియన్ టీం అంతా కూడా చాలా దారుణమైన పొజిషన్లోనే ఉందని చెప్పాలి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ కొంచెం బెటర్గా ఆడాడు. 35 balls 56 runs కొట్టాడు. ఓకే, పర్లేదు. అంటే తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అయితే ఆడాడు. సో కొంతవరకు గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ చెప్తున్నాను కదా, రోహిత్ శర్మ నుంచి ప్రాపర్ అవుట్పుట్ లేదు. అండ్ హార్దిక్ పాండ్యా మరీ ఘోరంగా ఆడుతున్నాడు లేండి, అది కాదన్న. నేను హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో చాలా వరుసగా ఆడుతున్నాడు, నేను కాదను. కాకపోతే ఏంటంటే ఈ క్యాప్టెన్సీ అనే పాయింట్ వల్ల హార్దిక్ పాండ్యాకి ఏదైతే నెగిటివిటీ వచ్చిందో దానివల్ల ఏంటంటే తను ఆడిన మ్యాచ్లు కూడా కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు ఒక మ్యాచ్లో 23 balls 46 runs కొట్టాడు, దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు. బట్ అదే పక్కన పెట్టేస్తే ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఇప్పటికీ 190 runs 192 runs కొట్టాడు. నేను ఐపీఎల్ T20 వెబ్సైట్లో చూస్తే స్టాటిస్టిక్స్లో దాంట్లో 46 అనేది హైయెస్ట్ స్కోరు. ఇంకా రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్టయితే 325 runs ఎంతో కొట్టాడు. అండ్ దాంట్లో 105 ఎంతో సిఎస్కేతో కొట్టింది. సో అది తీసేస్తే మిగతా 10 మ్యాచ్లకి ఆ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నట్టే. సో యావరేజ్ ఒక 20 వరకు ఉన్నట్టే. సో అది పరిస్థితి అనమాట. బేసిక్గా రోహిత్ శర్మ నుంచి కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు ఈ ఐపీఎల్. అంటే నాకు మరీ టూ మచ్ హేట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది నాకు. అంటే ఇప్పుడు ఇదే హార్దిక్ పాండ్యా మళ్ళీ T20 వరల్డ్ కప్కి వచ్చేసరికి వైస్ క్యాప్టెన్. ఇప్పుడు అక్కడ బేసిక్గా తను గెలిపించడం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది. అది ఏందో అంటే ఉంటే అటు ఉండాలి ఇటు ఉండాలి, కానీ అటు ఉండట్లేదు, ఓన్లీ ఇటే ఉంటుంది. హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం నెగిటివ్ ఫోకస్ ఉంటుంది అని అనిపించింది నాకైతే. సో ఎనీహౌ అసలు బ్యాటింగ్లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప. సో 145 ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. అది లిటరల్లీ దారుణం అని చెప్పొచ్చు, అది కూడా వాంకడేలో. బేసిక్గా ఎంఐ ఫ్యాన్స్కి అసలు చిరాకేస్తుంది ఇలా కనుక ఉన్నట్టయితే. అసలు లిటరల్లీ వరస్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ఎనీహో ఓడిపోవడం జరిగింది. అండ్ మిచెల్ స్టార్క్ని కూడా బేసిక్గా కొంతవరకు ఫామ్లోకి తీసుకొని వచ్చారని చెప్పొచ్చు. 4 వికెట్లు తీశాడు 33 runs ఇచ్చి. అండ్ వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ వేశాడు, సునీల్ నారాయణ బాగా బౌలింగ్ వేశాడు, ఆండ్రూ రసెల్ బాగా బౌలింగ్ వేశాడు. మొత్తం అందరూ అద్భుతంగా బౌలింగ్ వేశారు వాళ్ళ దాంట్లో. అది తెలిసిపోతుంది స్పష్టంగా. అంటే వాళ్ళు అద్భుతంగా వేశారంటానికి కూడా లేదు ఎనీహో, ఎందుకంటే వీళ్ళు వరస్ట్గా ఆడారు కాబట్టి. బట్ ఇంకా అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా, వాళ్ళైతే బాగా వేశారు. స్టార్క్ కాసేపు అలా వరల్డ్ కప్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి ఆఫ్ చేసేస్తారులేండి. అంటే మరి అట్లా పెట్టిన డబ్బులు 24 కోట్లు పెట్టినందుకు గాను ఒక మ్యాచ్కైనా ఎంతో కొంత చేసి చూపించాలి కదా అని చెప్పి అట్లా అప్పుడప్పుడు వరల్డ్ కప్ మోడ్ ఆన్ చేస్తుంటాడు. మళ్ళీ ఇంకా చాలులే వీళ్ళకి, ఏమో వీళ్ళు పెట్టిన డబ్బులకి ఎంతకంటే ఎక్కువ ఇచ్చేస్తే
మళ్ళీ ఎట్లాగా వీళ్ళకి మనకు అర్థమైపోయాయి అనుకో మన టాక్టిక్స్ అన్నీ వరల్డ్ కప్లో మన మీద ఆడేస్తారని చెప్పి మళ్ళీ ఆపేస్తారు, ఆఫ్ చేసేస్తారు. సో అదనమాట సిచ్యువేషను. వెంకటేష్ అయ్యర్ బేసిక్గా వాళ్ళ దాంట్లో బాగా ఆడాడంటే బాగా నిలబడ్డాడు. అండ్ మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి తను కూడా బాగా ఆడాడు అనిపించింది. అంటే ఆ పడుతున్న వికెట్లని బాగా ఆపాడు. సో సారీ, అయితే మొత్తానికి అయితే మాత్రం వెంకటేష్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో తను ఓకే, అంటే ఆ వికెట్లు త్వరగా పడిపోయిన టైంలో కొంతవరకు టీంని అయితే కాపాడాడు కదా, ఎందుకంటే 57 రన్స్కి 5 వికెట్లు పడిపోయాయి. సో ఇంకా కష్టమేలే, ఈ టీము 130, 140 కొడితే గొప్ప అనుకున్న టైంలో 169 వరకు తెచ్చాడు. సో గ్రేట్ అని చెప్పొచ్చు. సో అలాగా ఆ టీం అయితే ఓడిపోయింది. సో ఈ ఎంఐ ఇంకా ఆల్మోస్ట్ అస్సాం ట్రైన్ ఎక్కేసినట్టే, ఇంకా ఎంఐకి 0 ఛాన్సెస్. సో అదనమాట పరిస్థితి. అండ్ ఇంకా ఈరోజు మ్యాచ్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా ఆర్సీబీ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ అంటే బ్యాటింగ్ కాదు, బ్యాటింగ్ ఆ టీం ఎప్పుడూ సాలిడ్గానే ఉంది. బట్ బౌలింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడింది అనమాట. ఎందుకంటే ఈరోజు 19 రన్లకే 3 వికెట్లు తీసేయడం జరిగింది వాళ్ళ టీంది. సాహా ఏమో సెకండ్ ఓవర్లో అవుట్ అయిపోయాడు, శుభ్మన్ గిల్ ఏమో 4th ఓవర్లో అవుట్ అయిపోయాడు, సాయి సుదర్శన్ ఏమో 6th ఓవర్లో అవుట్ అయిపోయాడు. అండ్ పవర్ ప్లేకి వాళ్ళు కొట్టిన స్కోర్ 23 రన్స్. సో ఈ ఐపీఎల్లో ఇదే లోయెస్ట్ పవర్ ప్లే. సో ఆర్సీబీ బౌలర్స్ నుంచి అంత అద్భుతమైన పవర్ ప్లేని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? స్వప్నిల్ సింగ్ ఒక ఓవర్ వేసి ఒక రన్ ఇచ్చాడే, అద్భుతం అసలు, అది హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ యష్ దయాల్ కూడా బాగా బౌలింగ్ వేశాడు. సిరాజ్ కూడా ఫస్ట్ ఓవర్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లకు 29 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు ఫైనల్గా. యష్ దయాల్ 4 ఓవర్లకు 21 రన్లు ఇచ్చి 2 వికెట్లు. గ్రీన్ కూడా బాగానే బౌలింగ్ వేశాడు. వైశాఖ్ బాగానే బౌలింగ్ వేశాడు. 3.3 ఓవర్స్కి 23 రన్స్కి 2 వికెట్స్. కరణ్ శర్మ ఒక్కడే 3 ఓవర్లకు 42 ఇచ్చాడు, గట్టిగా తిన్నాడు. సో మిగతా బౌలింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో ఆర్సీబీ బౌలింగ్ నుంచి ఇది అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, అది నిజంగా. అండ్ ఇంకా తర్వాత వాళ్ళ దాంట్లో అక్కడక్కడ ఏదో కొంచెం మెరిపించారా మొత్తం అంతా కూడా. షారుఖ్ ఖాన్ కాసేపు, డేవిడ్ మిల్లర్ కాసేపు, టివాటియా కాసేపు, రషీద్ ఖాన్ కాసేపు, విజయ్ శంకర్ ఒక 2 బౌండరీలు. సో ఏదో అప్పుడప్పుడు అలా మెరుపులు. కాకపోతే ఏంటంటే ఆ టీం నుంచి ఏదో 100% పర్ఫార్మెన్స్ అయితే కనబడలేదు. బేసిక్గా నాకు బాగా గుర్తు, ఈ కొద్ది మ్యాచ్ల క్రితం అనుకుంటా శుభ్మన్ గిల్ హర్ష భోగ్లే అన్నాడు అనమాట. అంటే మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా, మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, అంటే హర్ష భోగ్లే అన్నాడు అనమాట, ఇట్లా నేను జీటీ ఓడిపోద్ది అనుకున్నాను బట్ గెలిచింది అంటే అక్కడ జీటీ ఉన్నంత వరకు అలా అనుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. హర్ష భోగ్లే నవ్వేసి ఊరుకున్నాడు, సర్లే అని చెప్పి ఇది మనకి ఎందులే. నాకు ఆ తర్వాత నుంచి రొట్ట పర్ఫార్మెన్స్, దరిద్ర కొట్టు పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ టీం నుంచి. సాహా 7 బాళ్ళకు 1, శుభ్మన్ గిల్ 7 బాళ్ళకు 2, సాయి సుదర్శన్ 14 బాళ్ళకు 6. బా ఏమి పర్ఫార్మెన్స్ టాప్ ఆర్డర్ది. వాళ్ళు ముగ్గురు కలిపి 28 బాళ్ళు ఆడి 9 రన్స్ కొట్టారు. అంటే 4.3 ఓవర్లు ఆడి 9 రన్స్ కొట్టారు. ఏం చెప్తాం ఇంకా. ఇక ఆ టీం బేసిక్గా రాహుల్ టివాటియా, రషీద్ ఖాన్ మీద మరి నాకు ఎందుకు ఇన్ని ఆవలు ఎదురు వచ్చేస్తున్నాయి, బాగా విపరీతంగా ఎదురు వచ్చేస్తుంది. ఇవాళ కూడా పడుకుని పోయేటట్టు ఉన్నాను నాకు ఇందాక అనిపించింది నాకు యాక్చువల్గా. బట్ లేదులే వీడియో చేయాలి ఇవాళ అని చెప్పి చేస్తున్నా. సారీ ఏమనుకోవద్దు మరి ప్లీజ్. సో ఈ బేసిక్గా జీటీ టీము రాహుల్ టివాటియా అండ్ రషీద్ ఖాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రషీద్ ఖాన్ షార్ట్ పిచ్ బాల్ ఆడలేకపోతున్నాడు, బ్యాట్ ఊపుతున్నాడు బాల్ తగలట్లేదు, బ్యాట్ ఊపుతున్నాడు బాల్ తగలట్లేదు, అది స్లో బౌన్సర్ టైపులు వస్తున్నాయి. అలాగే ఉంది పరిస్థితి. సో వాళ్ళ మీద ఎంతకంటే డిపెండ్ అవుతారు. పైగా ఇంకోటి ఏంటంటే రాహుల్ టివాటియా ఓకే, రషీద్ ఖాన్ పార్ట్ టైం హిట్టర్, అది ఎప్పుడు కొడతాడో ఆయనకే తెలీదు. ఇంకా ఆయన మీద డిపెండ్ అయ్యి ఉన్న టీం ఇది. డేవిడ్ మిల్లర్ కూడా 3 4 2 6 కొట్టాడు కదా, 24 రన్స్ అక్కడే వచ్చినాయి కదా. మనోడు మొత్తం 20 బాల్ ఆడాడు, అంటే మిగతా 14 బాల్ కొట్టింది 6 రన్లు, అంటే సింగిల్ రొటేషన్ కూడా లేదు. అదే వచ్చిన ప్రాబ్లం అనమాట. అండ్ ఇక షారుఖ్ ఖాన్ కానీ లేదంటే రాహుల్ టివాటియా కానీ ఎంతగానో ముందుకు తీసుకెళ్తారు స్కోర్ని. సో 147కి వీళ్ళైతే ఆల్అౌట్ అయిపోయారు. అండ్ బేసిక్గా 20 ఓవర్ 3 బాల్కి 3 వికెట్లు అయితే పడ్డాయి. ఇక రెండోది రన్అవుట్ లేదంటే హ్యాట్రిక్ అయ్యేది. బట్ యూనో రన్అవుట్ అవడంతో హ్యాట్రిక్ అయితే రాలేదు. బట్ ఒకటైతే వాస్తవం, అదేంటి అంటే బ్యాటింగ్ అయితే మాత్రం కేవలం డూప్లెసిస్ వల్లే గెలిచింది తెలుసా ఈ మ్యాచ్. సీరియస్లీ డూప్లెసిస్ వల్లే గెలిచింది ఈ మ్యాచ్.
ఎందుకంటే డూప్లెసిస్ పవర్ ప్లే టైంలో తన వింటేజ్ బ్యాటింగ్ని పవర్ఫుల్ బ్యాటింగ్ చూపించాడు అనమాట. 23 బాల్ 64, మళ్ళీ సిక్సర్లు ఎక్కువ అనుకుంటారేమో కాదు, 10 4లు 4 సిక్సర్లు, సారీ 3 సిక్సర్లు, సారీ 3, 10 4లు కొట్టాడా. నెక్స్ట్ లెవెల్ టైమింగ్ అన్నీ కూడా గ్రేట్, చాలా బాగా ఆడాడు అసలు డూప్లెసిస్. అయితే మ్యాటర్ ఏంటంటే డూప్లెసిస్ 5.5 ఓవర్ల దగ్గర అవుట్ అయ్యాడు 92 రన్ల దగ్గర. అప్పటికే తను 23 బాల్కి 64 కొట్టేశాడు. అందువల్ల టీం ఒక డామినేటింగ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళంతా నాకు ఈ పిచ్ నచ్చలేదు, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతా సార్, ఇక్కడికి వెళ్ళి నన్ను పంపించేయండి అని అన్నట్టు రావడం వెళ్ళిపోవడం. ఏదది విల్ జాక్స్ 3 బాల్లకు 1, రజత్ పతిదార్ 3 బాల్లకు 2, మ్యాక్స్వెల్ 3 బాల్లకు 4, గ్రీన్ 2 బాల్లకు 1. ఈ గ్యాప్లో విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు గ్రీన్ తర్వాత. ఇంకేం చెప్తాం ఇంకా. ఆ తర్వాత దినేష్ కార్తీక్ ఏంది వాళ్ళిద్దరు నిద్రపోతుంది. దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ వీళ్ళిద్దరూ మ్యాచ్ని ముగించేయడం జరిగిందనమాట. వీళ్ళు ఫస్ట్ 6 ఓవర్స్ 92 రన్స్ కొడితే తర్వాత 6 ఓవర్స్ 41 రన్స్ కొట్టారంట. అది 5 వికెట్లు పడిపోయి. బట్ బేసిక్గా ఒకటైతే వాస్తవం, వాళ్ళు బాగా ఆడారు, ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఉండొచ్చు. ఎవరు ఒక్కరు నిలబడినా, మ్యాక్స్వెల్ నిలబడినా, గ్రీన్ నిలబడినా, రజత్ పతిదార్ నిలబడ్డా, ఎవరు నిలబడ్డా చేసేయచ్చు. బట్ అట్లా ఏదనమాట. సో విరాట్ కోహ్లీ కూడా ఓకే 27 బాల్స్ 42 రన్స్ అయితే కొట్టాడు. సిరాజ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. నన్ను క్షమించండి, ఇవాళ చాలా ఘోరంగా నిద్ర వస్తుంది. మ్యాచ్ కూడా బాగానే ఉంది, మరి మ్యాచ్ ఎఫెక్ట్ అనుకుంటే అది కూడా కాదు, ఏదో మరి మొత్తానికి. బట్ ఈ దెబ్బకి ఏంటంటే ఆర్సీబీ టేబుల్లో 7th పొజిషన్కి అయితే వెళ్ళింది అది. సో వీళ్ళకి నెక్స్ట్ 3 మ్యాచ్లు ఎవరెవరితో ఉన్నాయి తెలుసా? పంజాబ్, డీసీ, సిఎస్కే. పంజాబ్ ఒకటే వీళ్ళ కింద ఉన్న టీము. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు 10 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో ఉన్నారు, వీళ్ళు 11 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏమో డీసీ, అది ఆర్సీబీ పైన 6th ప్లేస్లో ఉంది. ఆ నెక్స్ట్ ఏమో సిఎస్కే, అది ఆ డీసీ పైన ఉంది, అంటే ఆర్సీబీ పైన ఒక స్టెప్ కాకుండా ఇంకో స్టెప్ పైన ఉంది సిఎస్కే. ఈ 2 టీములతోనే మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో నాకు పంజాబ్తో డౌటే. నాకు ఆర్సీబీ పంజాబ్తో మ్యాచ్ ఎక్కడవుతుంది? ధర్మశాల, నాకు డౌటే, ఎందుకంటే అది చిన్నస్వామిలో కాదు కదా. ఇంకా డీసీ మ్యాచ్ బెంగళూరు. సో ఛాన్సెస్ అయితే ఉంటాయి గెలవడానికి. బట్ ఏమో పంత్ ఓచుకోతకు వస్తే మనం ఏం చేయలేము. తర్వాత బెంగళూరులోనే ఆ సిఎస్కేతో కూడా ఉంది, బట్ ఏమో చెప్పలేం మనం. సిఎస్కే ఎనీ టైం కొంచెం బెటర్ టీమే కంపేర్ టు ఆర్సీబీ. సో ఛాన్సెస్ ఆర్ దేర్ ఓడిపోవడానికి. ఏది ఆర్సీబీ ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి 2 టీములు, ఆ డీసీ అండ్ సిఎస్కే. పంజాబ్తో గెలిచే ఛాన్స్ అయితే ఉంటాయి, బట్ ప్రాబ్లం ఏంటంటే పంజాబ్ ఏమో ధర్మశాలలో మ్యాచ్. సో అది హోమ్ టీం కాదు కాబట్టి, అండ్ చిన్న స్టేడియం కాదు కాబట్టి కష్టమే నాకు తెలిసి. ఏమో నాకైతే మాత్రం డౌట్గానే ఉంది. బట్ లాస్ట్ 3 మ్యాచ్లు వీళ్ళు వరుసగా గెలవడం జరిగింది. కాకపోతే ఒకటేమో హైదరాబాద్లోనే ఎస్ఆర్హెచ్ మీద గెలవడం జరిగింది, అండ్ జీటీ మీద ఏమో అహ్మదాబాద్లో గెలవడం జరిగింది, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ జీటీతో నేను వీళ్ళు ఆడింది వరుసగా జీటీతో వరుసగా 2 సార్లే. గ్రేట్. సో హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ని కొట్టారు, అహ్మదాబాద్లో జీటీని కొట్టారు, మళ్ళీ చిన్నస్వామిలో జీటీని కొట్టారు. సో పిచ్తో సంబంధం లేదు అనుకుందాం పోను ప్రస్తుతానికి. బట్ టీములను కంపేర్ చేసుకుంటే పంజాబ్ మీద గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ డీసీ అండ్ సిఎస్కే నాకేదో డౌట్గానే ఉంది, నాకైతే గెలవదనే అనిపిస్తుంది నాకైతే ఆర్సీబీ. సో లెట్స్ సీ అనమాట సిచ్యువేషన్. సో నాకైతే అలా ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది మ్యాటరు. ఇంకా బేసిక్గా ఎంఐ, జీటీ ఈ 2 టీములు కూడా అస్సామే మన బతికే అస్సామే ఈ ఐపీఎల్ అస్సామే అన్నట్టే పరిస్థితి అనమాట. కాకపోతే ఒకటి, ఆర్సీబీ కూడా బెటర్ పొజిషన్లో ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిఎస్కే సంగతి కూడా పక్కనెట్టేద్దాం, డీసీ సంగతి కూడా పక్కనెట్టేద్దాం, ఆర్ఆర్, కేకేఆర్, ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్ ఈ 4 టీములు కూడా 10 మ్యాచ్లు ఆడి 16, 14, 12 పాయింట్లతో ఉన్నాయి. సో దీస్ 4 టీమ్స్ హ్యాడ్ మోర్ ఛాన్స్ ఫర్ ద క్వాలిఫైర్స్ అనమాట. ఆర్సీబీ కష్టం.
బట్ అట్లీస్ట్ మరీ టేబుల్ ఎండింగ్లో ఉండకుండా కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చారనమాట ఈ మ్యాచ్ గెలవడం వల్ల. ఎందుకంటే రన్ రేట్ కూడా భారీగా ఇంప్రూవ్ అయింది కాబట్టి. సో అది మ్యాటర్ అనమాట. సో అదిగా ఈ సిచ్యువేషన్ ఈరోజు మ్యాచ్. ఎనీహో మహమ్మద్ సిరాజ్కి ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బట్ నన్ను అడిగితే ఐ విల్ సజెస్ట్ మహమ్మద్ సిరాజ్. ఓకేనా ఏమో మరి నాకు అర్థం కాలే. మేబీ పెద్ద వికెట్లు తీసాడు కాబట్టి ఇచ్చారు, అండ్ స్టార్టింగ్లో బాగా కట్టడిగా బౌలింగ్ వేసాడు కాబట్టి ఇచ్చారేమో. కానీ నాకైతే మాత్రం ఎస్జేఎల్ తనకంటే బెటర్గా బౌలింగ్ వేసాడు ఎకానమీ పరంగా అండ్ వికెట్ల పరంగా. వికెట్లు సేమ్ ఉన్నాయి 2 వికెట్లు. అండ్ తను కూడా రషీద్ ఖాన్ అండ్ రాహుల్ టెవాటియా వికెట్లు తీసాడు, అవి కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్లే. సో నన్ను అడిగితే బౌలర్స్ పరంగా ఇచ్చుంటే మేబీ ఇప్పుడు ఎస్జేఎల్కి ఇచ్చుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఆర్ బ్యాటింగ్ అంటే మరి డూప్లెసిస్కి ఇవ్వాలి. ఎందుకంటే హానెస్ట్లీ తను యూనో తను ఆడబట్టే అసలు ఆ తర్వాత వీళ్ళు ఈ మాత్రమేనా యూనో గెలవగలిగారు. అంటే ఇనీషియల్గా ఒక డూప్లెసిస్ కోహ్లీ కానీ త్వరగా అవుట్ అయిపోయింటే ఇంకేం ఉండేది కాదు నాకు తెలుసు. ఆ తర్వాత వీళ్ళు వరుస పెట్టి జట్టు కట్టారు కదా మొత్తం వెళ్ళిపోవడానికి. అది మ్యాటర్ అనమాట. సో ఎనీహో మొత్తానికి ఆర్సీబీకి ఇది ఒక పెద్ద విన్ అని చెప్పొచ్చు. బట్ ఎనీహో ఇంకా ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది, ఇంకా అంతమించి ఏం లేదు. జీటీ ఈరోజు ఓడిపోవడానికి రీజన్ అయితే మాత్రం హానెస్ట్లీ వాళ్ళ పవర్ ప్లే బ్యాటింగే, ఇంకా అంతమించి సింపుల్ ఇంకేమీ లేదు. ఆ ఒక్క పవర్ ప్లేలో అంత వరస్ట్గా ఆడకపోయి ఉంటే రిజల్ట్ డిఫరెంట్గా ఉండేది. అండ్ వీళ్ళు గెలవడానికి కూడా రీజన్ అయితే పవర్ ప్లే అని చెప్పొచ్చు. బట్ బౌలింగ్ కూడా చాలా బాగుంది, ఆర్సీబీ బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ఏమో చెప్పలేము, అది ఒక మ్యాచ్ బాగా ఇంప్రూవ్ అయింది బౌలింగ్ కాబట్టి మనం కాంట్ సే దట్ యూనో బెటర్ అయ్యారు, ఇంకా 100% బెటర్ అయిపోయారని చెప్పలేము మనం. డిపెండ్స్. బట్ బాగా ఆడారు ఈ మ్యాచ్ అయితే మాత్రం బాగా ఆడారు. సో అది మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టార్ట్ సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.